సరే ఇప్పుడు మీరు అది చెప్దురు, మీరు 22 పిక్చర్స్ పైన చేశారు కదా, ఒకటి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పండి, మీకు నచ్చిన డైలాగ్. మొన్న దీక్ష అనే ఒక మూవీలో 1 minute డైలాగ్, అది కూడా సాంస్క్రిట్ డైలాగ్. ఇది మన శివుడు సహస్రనామం మీద డైలాగ్. అది హీరోయిన్ ని విలన్స్ రేప్ చేయడానికి వస్తారండి. వచ్చినప్పుడు హీరో ఒక భీముడు గెటప్ లో ఉంటాడు, అంటే ఒక భీముడు గెటప్ చేసి వస్తుంటాడు అనమాట. ఆ భీముడు గెటప్ లో డైలాగ్, శివో మహేశ్వర శంభు పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబద్ది నీలలోహిత కవచి కఠోర శుభ్రాంతక వృషాంకో వృషభారుడో భస్మోద్దులిత విగ్రహ సామ ప్రియ స్వర మైత్రేయి మూర్తి నరేశ్వర సర్వజ్ఞ పరమాత్మ శ్వాసోము సూర్యాగ్నిలోచన హౌర్యజ్ఞ మయస్సోమ పంచభక్త సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతో దుర్దుర్షో గిరీశో నగ భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియాయ కృతివాస పురారాతిర్ భగవాన్ ప్రమదాయప మృత్యుంజయ సూక్ష్మతను జగద్వాపి జగద్గురు వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమ రుద్రో భూతపతి స్థాన్ గోదిగంబర అష్టమూర్తి నరేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండ పరశురజ పాశ విమోచక మూఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యాయో హరి పూషదంత విధ వ్యగ్రోదాక్ష ద్వార హరో హర భగనేత్ర విధ వ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తరక పరమేశ్వర ఏవం శ్రీ శంభుదేవస్య నామనామష్టోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శతనామస్తోత్రం సమాత్మ ఓం నమ శివాయ ఫట్మన్ ఒకటి కొడతారు. ఓకే, బాగా చెప్పారు. అయితే ఏ విధంగా ప్రారంభమైంది జనరల్ గా ఈ మొత్తంగా 22 సినిమాల్లో మీరు మొదటిగా ఎంట్రీ స్వయం కృషితో ఏ విధంగా సాధ్యమైంది? నిజం సినిమాలో తేజ గారు ఇంటర్వ్యూ పెట్టారండి. నా యాక్టింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత పేపర్లో. ఎక్కడ చేశారు యాక్టింగ్? దేవదాస్ కనకాల గారి దగ్గర. అప్పుడు దేవదాస్ కనకాల గారి గురువు నాకు. చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి వారే గురువు. వారి దగ్గర నేర్చుకున్నారు వీరు. దేవదాస్ కనకాల, లక్ష్మీ కనకాల మేడం సారు. నా అదృష్టం వాళ్ళ దగ్గర నేర్చుకోవడం. ఫస్ట్ థింగ్ అంటే ఒక యుద్ధానికి వెళ్తే కత్తి ఉండాలి, లేదా ఒక బ్లేడ్ లేదా గోరెన్ ఉండాలి. లేకుండా యుద్ధానికి వెళ్తే మనం చచ్చిపోతాం. సో నేను కత్తినే టార్గెట్ చేసి 2 years మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ ప్రాక్టీస్ అండి. దాంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత నిజం సినిమాలో తేజ గారిది ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పేపర్లో కటింగ్ చేసి పోస్ట్ చేస్తే నాకు కాల్ వచ్చిందండి. దాంట్లో 1800 members సెలెక్ట్ అయ్యాడు. చిన్న క్యారెక్టర్, డైలాగ్ కూడా లేదు. అయితే నా పర్ఫార్మెన్స్ చూసి రామానంద్ గారు అప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ ఉండేవారు, చనిపోయారు, లేరు ఆయన. పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు కానీ క్యారెక్టర్స్ లేవు, డైలాగ్ కూడా ఉండదు అన్నారు. నో ప్రాబ్లం సార్, జస్ట్ నాది ఇప్పుడే యాక్టింగ్ కోర్స్ అయింది. నేను తేజ గారు అప్పుడు చాలా భూమ్ లో ఉన్నారు. ఐ వాంట్ టు లెర్న్ ఆన్ సెట్స్. ఫస్ట్ వెళ్ళి సినిమాదే అసలు ఆన్ సెట్స్ అనేది చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్, చాలా ఇంపార్టెంట్. ఆన్ సెట్స్ నాకు షూట్ ఉన్నా లేకపోయినా కెమెరా పక్కన నించున్నవాడిని. తేజ గారు కూడా పిలిచి అడిగారు. అబ్జర్వేషన్, యాక్టర్ కి చాలా అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే నాట్ ఓన్లీ డైలాగ్, యాక్షన్, కెమెరామెన్ ఏం చెప్తున్నాడు, డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు, కోఆర్డినేటర్స్ పరిచయమై వాళ్ళ సినిమాలు. నేను ఏ సినిమా ఆఫీస్ తిరగలేదండి. బ్యాక్ టు బ్యాక్ ఒక ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ లో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళు వేరే ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి నేను రికమెండ్ చేయడం, అలా కంటిన్యూగా ప్రాజెక్ట్. ఏమేం చేశారు మొత్తంగా? నిజం ఒకటి, నిజం. దాని తర్వాత ప్రేమాయణమ్మ. ఇది అవ్వగానే ప్రేమాయణమ్మ సెకండ్ లీడ్ అండి. సోలో సాంగ్ ఉంటుంది నాకు సినిమాలో. నా వెనకాలప్పుడు పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్స్, జోజో, కపిల్, శేఖర్, వీళ్ళందరూ డాన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు అంత పెద్ద డాన్స్ మాస్టర్స్ అయ్యారు. ప్రేమాయణమ్మ, లావణ్య విత్ లవ్ బాయ్స్, వైరస్ అని సంపూర్ణేష్ బాబు హీరో, నేను విలన్ గా చేశాం. తర్వాత ప్రిన్స్ ది ఫైటర్ అని హిందీలో బాగా నేమ్ వచ్చిందండి. మొన్న రీసెంట్ గా మాయా అని ఈస్టర్ వదిన క్యారెక్టర్ చేసింది. అది టోటల్ స్క్రీన్ ప్లే బేస్డ్ సబ్జెక్ట్, మంచి నేమ్ వచ్చింది. 200 theatres రిలీజ్ అయినాయి. అది ఇప్పుడు OTT హంగామాలో ఉంది. మళ్ళీ ఇంకా 4-5 పెరుగుతాయి అన్నారు. అలా చాలా చేశానండి. అంటే ఇంకా ఇతర భాషలు ఏమైనా చేశారు? తమిళ్లో చేశానండి. తమిళ్లో ఎన్నుకో రెండుమే తిరింజా ఉన్నామని, దానికి మన భారతీ రాజా గారు అవార్డు ఇచ్చారు. దాని తర్వాత ప్రిన్స్ ది ఫైటర్ కూడా తమిళ్లో డబ్ అయింది. 2 తమిళ్ ఫిలిమ్స్, ఒక 20 తెలుగులో. మీకు తమిళ్ వచ్చా? తమిళ్ డైలాగ్ వర్షన్ వరకు ఆ మూవీ గురించి నేను ప్రాక్టీస్ చేశాను. మీరు మాట్లాడి నాకు అర్థం అయిపోతుంది తమిళ్లో. డైలాగ్ ఇస్తే నేను చెప్పేస్తాను. ఈ మొత్తం మీరు చేసే సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? ఎందువల్ల ఇష్టం ఆ సినిమా? మొన్న రీసెంట్ గా చేసిన మాయా సబ్జెక్ట్ నాకు ఎందుకు నచ్చిందంటే స్క్రీన్ ప్లే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది ఎండింగ్ వరకు. నాకు అది బాగా నచ్చింది. చాలా మూవీస్ అన్ని చేసే ప్రతి మూవీ ఫస్ట్ నేరేషన్ వినే చేస్తాను.
అంటే కొన్ని ఎలా ఉంటాయంటే నేరేషన్ చేస్తారు, తీయలేరు కొంతమంది, కొంతమంది తీయగలుగుతారు, నేరేట్ చేయలేరు. సో ఇంకా ఫస్ట్ జడ్జిమెంట్ అయితే మనం స్టోరీ వినే దిగుతాం. అంటే కొన్ని ఫిలిమ్స్ అలా నేరేట్ చేసింది ఒకటి, బయట చేసింది ఒకటి, అంటే వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ. అయితే రీసెంట్ గా ఇప్పుడు భీమ్ భూమికి జే అని ఒక మూవీ చేస్తున్నారండి. సందీప్ అని డైరెక్టర్, వెరీ టాలెంటెడ్ గై. 70% అయిపోయింది. ఆయన నేరేట్ చేసిన దానికంటే ఇంకా బాగా తీస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు షూటింగ్స్ అన్ని అక్కడ? ఈ ఒకటేమో ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంచెం అయిందంటే, ఒంగోలులో సెట్ చేశారు అక్కడ. అది ప్రొడ్యూసర్ గారి తాలూకా అటు. అక్కడ సెట్ చేశారు, అక్కడ జరుగుతుంది షూటింగ్ అట్ ప్రెసెంట్.